అయితే మనకి ఏం చేస్తాం, ఏ పని చేయాలన్నది మానసిక పరమైన పని చేయాలంటే మనకి ఏం చేయాలి, మనకు మైండ్ని ఉపయోగించుకోవాలండి. అంటే మైండ్ ఏం చేస్తారంటే మైండ్ ప్రతిరోజు మన శాస్త్రీయపరంగా దాదాపు మనకి ఏం చేస్తారంటే 60,000 నుంచి 70,000 ఆలోచనలు ఎప్పుడు చేస్తూనే ఉంటుంది సార్. మనం తెలియకుండానే మనసు ఏం చేస్తారంటే 60,000 నుంచి 70,000 ఆలోచన చేస్తుంది. అది భూతకాలం గురించి కావచ్చు, భవిష్యత్తు గురించి కావచ్చు, వర్తమానం గురించి కావచ్చు, ఒకే విషయం గురించి కావచ్చు, నిరంతరంగా ఎప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటుంది మనకు మనసు. అయితే మనకి ఏమవుతుంది, మనకి ధ్యానం ఎక్కువ మనసు ఎక్కువ ఆలోచన చేయడం వల్ల ఏమవుతుందంటే చేసే పని పట్ల మనం ఫోకస్ చేయలేకపోతాం అన్నట్టు. మన జీవితంలో ఉంటాయంటే కొన్ని మాత్రమే ఉంటాయి, ఒక 3 4 ఉంటాయి. కానీ ఏం చేస్తున్నాం మనము, వందల ఆలోచనలు మనం చేస్తున్నాం మనం దీనివల్ల. ఈ వందల ఆలోచన చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మానసిక స్థితి అనేది, మానసిక సామర్థ్యం తగ్గిపోతుంది అన్నట్టు. ఈ మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికనే ధ్యానము ఉపయోగపడుతుంది. అంటే ధ్యానంలో మనం ఏం చేస్తామంటే అనవసరమైనటువంటి ఆలోచనలు పక్క పెట్టి కేవలం అవసరమైనటువంటి ఆలోచనలు మాత్రం చేసే విధంగా మన మనసుకు మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు మనసు మనకు ఫిజికల్ బాడీ ఉంది సార్, దీన్ని ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు. నేను ఒక 75 కిలోలు అనుకో, అరే నేను 65 కిలోలు రావాలంటే ఏం చేయాలి, రోజు పోయి వాకింగో జాగింగో ఆసనాలు చేస్తే అంటే 75 కిలోల బరువు ఏమవుతుంది, 68 కిలోలకు వస్తుంది. అంటే ఆసనాలు చేసుకోవాలి, దాన్ని ఫుడ్ గిట్ ఏం చేయాలంటే కంట్రోల్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమైతే మనకు ఫిజికల్గా మనకు లాభం అవుతుంది. ఈ మానసిక పరమైనది ఏమైతే మనకు కనిపించేది, నీ మానసికంగా నేను ఒత్తిడి గురవుతున్నా, ఆందోళన ఉన్నా, చికాకు ఉన్నా, అంటే వీటికి ఏమైతుంది, మనకు మనసు అనేది ఎక్కువ ఆలోచన చేస్తున్నాడు, నంబర్ ఆఫ్ థాట్స్ ఎక్కువ చేస్తున్నాడు. చేయడం వల్ల ఏమైతుంది, మనకు సామర్థ్యం అనేది క్షీణిస్తున్నాడు. ఎట్లా అంటే సపోజ్ మన పైప్ లైన్ ఉంది అనుకో సార్, ఒక పొలం ఉంది, బోర్వెల్ ఉంది, అక్కడ పొలం ఉంది, ఒకటే పైప్ లైన్ హోల్స్ లేవనుకోండి, మనకు అక్కడ ప్రెషర్ బాగా వస్తుంది మనకు. అట్లా కాకుండా మనకి ఏమైతే ఇక్కడ ఆలోచన సంఖ్య మనకు పైపులు హోల్స్ పట్టాయి అనుకోండి, అంటే ఏమైతే దాని పవర్ అనేది తగ్గిపోతుంది మనకు. అట్లా మనకి ఏమైతే డైలీ ఎక్కువ ఆలోచన చేయడం వల్ల మన యొక్క మానసిక సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. ఒకటి ఫోకసింగ్ స్కిల్ కూడా మనలో ఉండదు. అందుకే మనకి ఏమైతే మనసు ప్రతి ఏమైతే దీని వల్ల ఏమవుతుందంటే సరైన ఆలోచన, సరైన అవగాహన ఏర్పడదు. మెయిన్ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే సరైన ఆలోచన, సరైన అవగాహన ప్రతి మనిషికి ఏర్పడుతుంది. నువ్వు సరిగా ఆలోచిస్తావు, ఇతరులను సరిగా అర్థం చేసుకుంటావు. ఈ కెపాసిటీ అందరు రావాలి. ఇప్పుడు ట్రాఫిక్ అవుతున్నాం అనుకో, అందరం ఎవరంతా వాళ్ళు ఏం చేస్తారు, నీవంతా నువ్వు నడపాలి, నీవంతా అపోజిట్ లా మనం కరెక్ట్ నడపాలి, ముందు కరెక్ట్ ఉండాలి, అప్పుడు యాక్సిడెంట్ కాదు. ఇప్పుడు నేను సరిగా ఆలోచిస్తున్నా, ముందు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాడు, అది లాభం నష్టమైతే మనకు. అందరం ఏమైతే అంటే మనం ధ్యానం చేస్తున్న కొద్దిగా ఏంటంటే ప్రతి మనిషి లోపల సరైన ఆలోచన, సరైన అవగాహన ఏర్పడుతుంది. ఈ సామర్థ్యం పెరిగే కొద్ది ఏమైతే అంటే మనము మీ ఇంట్లో ఉన్న భార్యాభర్తలు మనం అందరం మనం నువ్వు సరిగా ఆలోచిస్తున్నావు, మీ బాధ్యత ఉంటుంది, నీకు రవికాంత్ కొడుకున్నాడు, మీ అబ్బాయి వాళ్ళు కూడా సరిగా ఆలోచిస్తుంటారు, సరిగా అర్థం చేసుకుంటా అంటే ఈ ముగ్గురు మధ్య అయినటువంటి కోఆర్డినేషన్ కానీ సామరస్యం కానీ బాగుంటుంది. ఇట్లా మనం ఇంట్లో చేసినప్పుడు ఏమైతే ఇంటి యొక్క వాతావరణం బాగుంటుంది, చుట్టుపక్కల చేసే చుట్టుపక్కల వాతావరణం బాగుంటుంది, సమాజానికి ఉపయోగపడుతుంది ఇది. అంటే మనం ఏమంటాము, విశ్వశాంతి కావాలని కోరుకుంటున్నాం. శాంతి ఎక్కడి నుంచి వస్తాం, మనకు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి శాంతిగా ఉంటేనే విశ్వశాంతి వస్తుంది. అంటే నేను శాంతిగా ఉన్నా, నా కుటుంబం శాంతి ఉంది, నా చుట్టుపక్కల శాంతి ఉంది, అట్లా ఏమైతే మనకు గ్రామం శాంతి ఉంటుంది, సమాజం శాంతి అవుతుంది. అంటే మనం ఏంది, ఒక అడుగు వేయాలంటే మనం మనతో స్టార్ట్ కావాలి, మనకు లాభం చేకూరుస్తానండి మెయిన్ ముఖ్యంగా చెప్పాలి. అంటే దీనికి ఏం చేయాలి, మనం డైలీ మనం సాధన చేయాలి సార్. మన జిమ్ పోయి మనం డైలీ మనం 75 కిలోల నుంచి 60 కిలోలు అంటే రోజు మనం ఎట్లయితే మనం సాధన చేసుకుంటూ పోతాము, దీనికి ఏమంటే రోజు 15 నిమిషాలు కేటాయించుకోండి, ఎక్కువ 15 నిమిషాలు కేటాయించుకొని ఉదయం ఎప్పుడు అనుకూలం ఉంటే అప్పుడు మనం సాధన చేసుకుంటూ పోవాలి 15 నిమిషాలు, అంతకుమించి ఏం లేదు. సింపుల్గా రిలాక్స్ కూర్చోవాలి సార్. ఇక్కడ మనసు ఏం చేస్తాం కాబట్టి మనం ఏం చేస్తామంటే సింపుల్గా కూర్చొని అనుకుంటే రిలాక్స్ కూర్చోవాలి. రిలాక్స్గా విశ్రాంతిగా కూర్చున్న తర్వాత ఏమనుకోవాలని, నా హృదయంలో దివ్య ప్రకాశం ఉంది, అది తన వైపు ఆకర్షించుకుంటుందని మనసుకు ఒక ఆలోచన ఇస్తాం అన్నట్టు. మనసుకు ఏం చేయాలి, ఒక ఆలోచన ఇవ్వాలి. ఏం ఆలోచన ఇస్తున్నాము, భగవంతుని యొక్క ఆలోచన ఇస్తున్నాం. ఇక్కడ భగవంతుడు అంటే ఇక్కడ ఏముంది, మనకు ఇహలోక లాభం ఉంటుంది, పరలోక లాభం ఉంటుంది. ఇహలోకంలో ఏం లాభం ఉంటుంది, మనకు శాంతిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మనకు ఆందోళన చికాకు చిరాకు దూరం అవుతుంది, మనకు చేసే పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ఇదంతా ఏమింది ఇహలోక లాభం లోపల. ఇదంతా పరలోకం ఏమంటే భగవంతుడి యొక్క అనుగ్రహము, కృప అనేది ఉంటుంది. ఎందుకంటే మనం భగవంతుడి పైన ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ హృదయంలో ఎవరు మనకు భగవంతుడు మనకు అన్ని శాస్త్రాలు కానీ వేదాలు కానీ మాకు భగవద్గీత కానీ ఏం చెప్తారంటే భగవంతుడు మన హృదయంలో సూక్ష్మంగా అనురూపంలో ఉన్నాడు. దిస్ ఈస్ ద ఫండమెంటల్ ట్రత్. ఇది నిజం, ఇది నిజమైనది ఇది అన్నట్టు. కాబట్టి భగవంతుడు నా హృదయంలో ప్రకాశ రూపంలో ఉన్నాడు అనుకొని ఏం చేస్తాం, మన మనసుని అటువైపు మళ్ళిస్తాం అన్నట్టు. అట్లా ఏం చేస్తామని రిలాక్స్ కూర్చుని అదే ధ్యాసలో అదే ఆలోచనలు మనం ఉంటాం అన్నట్టు. ఎట్లా అంటే మన ఇంట్లో బీరువాలో ఒక విలువైన డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, విలువైన ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి, మన మనసు అంతా ఏడుంటుంది, ఆ బీరువా మీద ఉంటుంది. నీ బయటికి వెళ్ళినా కానీ, బజార్కి వెళ్ళినా కానీ, వేరే రూమ్లో ఉన్నా కానీ నీ ఆలోచన మొత్తము ఆ బీరువా మీద ఉంటుంది. అట్లా విలువైనట్టు సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు అన్న భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, ఆల్రెడీ ఉన్నాడు. ఏం సార్, విలువైనటువంటి వస్తువు ఆల్రెడీ ఉన్నది, సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు భగవంతుడు మనలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నా విలువైన వస్తువు నా హృదయంలో ఉందని, మనం బీరువా పైన మనసు ఎలా ఉంటుందో అట్లా నా విలువైన వస్తువు నా హృదయంలో, భగవంతుడు నా హృదయంలో ఉండాలి.
రిలాక్స్గా 15 నిమిషాలు కూర్చోవాలి మనం. ఇష్టమైన దోస్తు మీకు ఎవరు ఉంటారు సార్? పోయి కూర్చుంటే నీకు ఏంటంటావు, రిలాక్స్ ఉంటావు. అట్లా విలువైన వస్తువు, దోస్తు, ప్రేమికుడు మా హృదయంలో ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. సర్వశక్తివంతుడైన వ్యక్తి మనం. ఒక ఎమ్మెల్యేనో ఎంపీఓ ముఖ్యమంత్రిని క్లోజ్ అనుకోండి, నాకేమని ఇలా ఎగిరేస్తారు. ఆయన ఏం పని చేయకున్నా అని ఆ ధైర్యం వేరే నీకు. భగవంతుడే మన లోపల ఉండు కదా, ఎందుకు నమ్మకం లేదు అంటే మన నమ్మకం లేదన్నట్టు. భగవంతుడు మన లోపల ఉన్నట్టు మనకు నమ్మకం లేదు అక్కడ. కాబట్టి మనం ఏం చేస్తామంటే సింపుల్గా కూర్చొని నా హృదయంలో దివ్య ప్రకాశం ఉంది, అది తన వైపు ఆకర్షించుకుంటుంది అని ఒకే ఒక ఆలోచన ఇచ్చి కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఏమైతే మనకు వేరే జనరల్ ఆలోచనలు వస్తాయి, వాటి పట్టించుకోవద్దు. దీనిపైన ఇదే ఆలోచన పైన మనసు లగ్నం చేసి ఒక 15 నిమిషాలు కూర్చోండి. చేస్తుంటే మీద ఆటోమేటిక్గా ధ్యానం అనేది సెట్ అవుతుంటుంది అన్నట్టు. అది గ్యాస్ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మీ కాలి వేళ్ళను మెల్లగా కదిలించండి. భూమాత యొక్క అద్వితీయమైన శక్తి కాలి పాదాల గుండా మెల్లగా పైకి ప్రసరిస్తుంది. తద్వారా మీ కాలి పాదాలు, మడమలు ఆరోగ్యవంతంగా, ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నట్లు భావించండి. భూమాత యొక్క అద్వితీయమైన శక్తి మెల్లమెల్లగా పైకి ప్రసరిస్తుంది. తద్వారా మీ మోకాళ్ళ కింది భాగము, మీ మోకాళ్ళ పై భాగము, ప్రశాంతంగా, హాయిగా, ఆరోగ్యవంతంగా రిలాక్స్ అవుతున్నట్లు భావించండి. మీ యొక్క దృష్టిని, ఆలోచనను నెమ్మదిగా మీ యొక్క వీపు పైకి తీసుకురండి. భూమాత యొక్క అద్వితీయమైన శక్తి మీ వీపు భాగం అంతా కూడా స్వేచ్ఛగా ప్రసరిస్తుంది. తద్వారా మీ యొక్క వెన్నుముక, పక్కటెముకలులో ఉన్న ఒత్తిడి అంతా వెళ్ళిపోయి వీపు భాగం అంతా కూడా ఆరోగ్యవంతంగా, ప్రశాంతంగా రిలాక్స్ అవుతుంది. నెమ్మదిగా మీ యొక్క దృష్టిని భూమాత యొక్క అద్వితీయమైన శక్తి మీ యొక్క ఉదర భాగము, ఛాతీ భాగము, లోపల ఉన్న అన్ని అంతరంగ భాగాలను స్వేచ్ఛగా ప్రసరిస్తుంది. తద్వారా ఉదర భాగంలోను, ఛాతీ భాగంలోను, లోపల ఉన్న అన్ని అంతరంగ భాగాలలో ఉన్న ఒత్తిడి అంతా వెళ్ళిపోయి అన్ని భాగాలు కూడా ఆరోగ్యవంతంగా, ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నాయి. మీ శరీరంలో మెడ కింది భాగంలో ఉన్న ఒత్తిడి అంతా కూడా మీ యొక్క చేతి భుజాలు, మోచేయి, మణికట్టు, చేతి వేలగుండా ఒత్తిడి అంతా బయటికి వెళ్ళిపోతుంది. తద్వారా చేతులు కూడా ఆరోగ్యవంతంగా, ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నాయి. యొక్క అద్వితీయమైన శక్తి మీ యొక్క మెడ కండరాలలో స్వేచ్ఛగా ప్రసరిస్తుంది. అట్లే మీ యొక్క ముఖములోని అన్ని భాగాలు, కళ్ళు, చెవులు, నుదురు, దవడలు, కండరాలు అన్నీ కూడా ఆరోగ్యవంతంగా, ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నాయి.
భూమాత యొక్క అద్వితీయమైన శక్తి మీ శిరస్సు భాగంలో స్వేచ్ఛగా ప్రసరిస్తుంది. తద్వారా శిరస్సు భాగంలో ఉన్న ఒత్తిడి అంతా వెళ్ళిపోయి శిరస్సు భాగంలోని ప్రతి కణము, ప్రతి అణువు అంతా కూడా ఆరోగ్యవంతంగా, ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నాయి. ఇప్పుడు మీ శరీరం అంతా కూడా కాలి పాదాల నుంచి శిరస్సు పై భాగం వరకు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నాయి. మీ శరీరంలో ఎక్కడైనా ఏదైనా భాగంలో ఇబ్బందిగా ఉన్నా, నొప్పిగా ఉన్నా, తెలియని రుగ్మతలు ఉన్నా ఆ ప్రాంతంలోకి ప్రార్థనాపూర్వకంగా భూమాత యొక్క అద్వితీయమైన శక్తిని అక్కడికి ఆహ్వానించండి. తద్వారా ఆ ప్రాంతము, ఆ భాగమంతా కూడా ఆరోగ్యవంతంగా, ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నట్లు భావించండి. ఇప్పుడు నెమ్మదిగా మీ యొక్క దృష్టిని, ఆలోచనను మీ యొక్క హృదయం వైపు తీసుకురండి. మీ యొక్క హృదయంలో ఇంతకు ముందుగానే దివ్య ప్రకాశం ఉందని, ఆ దివ్య ప్రకాశం తన వైపు ఆకర్షించుకుంటుందని మీ యొక్క ధ్యాసను నిలిపి ఉంచి ధ్యానాన్ని ప్రారంభించండి. ఇదే విధమైన ఆలోచనతో నేను దర్శాలు చెప్పే వరకు కూర్చోండి. ప్లీజ్ స్టార్ట్ మెడిటేషన్.